వెట్రివేల్ మురగనక్క హరోం హర. వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఈరోజు మన సుధీర్ బాబు నటించిన హరోం హర మూవీ ఏ విధంగా ఉందో దాని యొక్క రివ్యూని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ అంతా కూడా 1980 బ్యాక్డ్రాప్లో చిత్తూరు కుప్పమూరులో జరుగుతుంది. మన హీరో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ల్యాబ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న లోకల్ రౌడీస్తో హీరోకి గొడవ జరగడం వల్ల వాళ్ళు కాలేజ్ వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తారు. దాంతో మన జాబ్ అనేది పోతుంది. హీరోకి ఆ ఊర్లో ఎస్ఐగా పనిచేసి సస్పెండ్ అయిన సునీల్ పరిచయం అవుతాడు. తన దగ్గర ఉన్న గన్ చూసి దానికి ఉన్న డిమాండ్ తెలుసుకొని గన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ ప్రాసెస్ వాళ్ళ ఇద్దరి మధ్య స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ డబ్బుల అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. తను ఆ గన్ బిజినెస్ ని స్టార్ట్ చేసి గన్ మాఫియాలో ఎంతవరకు ఎదిగాడు, ఈ ప్రాసెస్లో తను ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు, ఆ ఊర్లో ఉన్న జనాల్ని ఏ విధంగా కాపాడుతాడు అనేది ఈ స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్. కమింగ్ టు ద పాజిటివ్స్, ఈ మూవీలో కెమెరా వర్క్ అయితే చాలా బాగుందండి. అంటే ఆ చూపించే విధానం అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ ప్యాలెట్ కూడా బాగా మెయింటైన్ చేశారు ఈ మూవీలో. మన హీరోని చాలా వైలెంట్ గా చూపించారు. తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, లేదనుకుంటే తన డైలెక్ట్ కావచ్చు, ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ మూవీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ చిత్తూరు డైలెక్ట్ ని బాగా అడాప్ట్ చేసుకున్నారు. నెగిటివ్స్కి వచ్చేసరికి మూవీ ట్రైలర్లో చూపించినంత ఆసక్తికరంగా నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఈ మూవీలో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ల్యాగ్ చేశారనే చెప్పొచ్చు. ఇంకా హీరోయిన్ ఎందుకున్నదో మనకైతే అసలు తెలియదు. ఏదో నామకే వాస్తే పెట్టినట్టు అనిపిస్తుంది. అండ్ సాంగ్స్, మీ బీజిఎం అంతా కూడా ఓకేగా అనిపించింది. డైరెక్టర్కి ఏదో తలకాయలు లేపే ఫ్యాంటసీ ఉన్నట్టుంది. అందుకే ఇందులో ఒక 4-5 తలకాయలు లేపే సీన్లు పెట్టేశాడు. అండ్ నాకు మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడో పుష్ప ఫ్లేవర్ తగిలింది అనిపించింది. అండ్ ఫైట్స్ చూస్తున్నంతసేపు రాజమౌళి మూవీస్ చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో అనిపించింది. ఐకానిక్ ఫైట్స్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపించిందేమో అనిపించింది ఈ మూవీలో. ఆ చిత్తూరు అటువైపు జిల్లాలో ఎక్కువగా ప్రజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని హీరోని కంపేర్ చేస్తూ కొన్ని సీన్స్ని ఎలివేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ అవి అంత ఆసమ్ అయితే ఏం లేదు. అంత గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ కూడా ఏమీ అనిపించలేదు. ఈ మూవీలో సునీల్ని అంత ఎక్కువగా యూజ్ చేయలేదేమో అనిపించింది. ఎందుకంటే అతను మంచి యాక్టర్, బట్ అతన్ని యాక్టింగ్ స్కిల్స్ని ఈ మూవీలో అంతలాగా ఉపయోగించుకోలేదేమో అని నాకైతే అనిపించింది. ఓవరాల్గా వచ్చేసరికి మూవీ అయితే పిల్లలతో వెళ్ళి చూసే మూవీ అయితే కాదు. మామూలుగా మీకు వైలెన్స్ ఇష్టం అయితే మాత్రం ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇటువంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మూవీ కనుక మీరు చూసినట్లయితే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.